హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. ఇవాళ మా పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నాను. ఆ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అలాగే అందరికీ భోగి శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలన్నీ. ఈ మకర సంక్రాంతి నుంచి మీ అందరికీ సంతోషాలు, సుఖాలు, అలాగే ఏ విధమైన బాధలు లేకుండా మీ కుటుంబ సభ్యులతో మీరందరూ చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఆశీస్సులు కూడా మా పిల్లలకి ప్లీజ్ తెలియజేయాలని కోరుకుంటున్నాను కామెంట్ రూపేణ. ఇప్పుడైతే భోగిపల్లికి ఏమేమి కావాలో మనం చూసేద్దాము. ఫస్ట్గా చెరుగ్గడలను అయితే తీసుకుని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏముంటాయో వాటిని బట్టి మీరు కట్ చేసుకోండి. నేనైతే చాక్తో అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు బంతి పువ్వులన్నీ మనం బంతి పువ్వులు ఖచ్చితంగా భోగి పళ్ళల్లో వాడాల్సిందే అనమాట. అలాగే మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇందులో ఇస్తున్నాను. డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా విడదీసుకున్న బంతి పువ్వులను కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రేక్కాయలండి, అదే కదిరి ఫలాలు అనే కూడా అంటారనమాట. ఇప్పుడు అక్షింతలను అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే కొన్ని బియ్యం తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని అలాగే కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా అక్షింతలు అన్నవి మనం విరిగిన అక్షింతలు వేయకూడదు. అంటే నీళ్ళతో కలిపితే అక్షింతలు అన్నది నాని విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నేతితో కానీ లేదంటారా ఆవదంతో కానీ అక్షింతలు కలపాలని చెప్తారనమాట. అలాగే చిల్లర పైసలు కూడా తీసుకున్నాను. ఫస్ట్గా కదిరి ఫలాలు వేసుకుని ఆ తర్వాత అక్షింతలు, అలాగే చెరుకు ముక్కలు, అలాగే పూరేకులు, బంతి పువ్వులు, అలాగేను చిల్లర పైసలు అన్నీ వేసుకుని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా అన్నీ కలిసేలాగా కలుపుకుని మనమైతే పిల్లలకి ఇవే భోగి పళ్ళు అని పోస్తామన్నమాట. ఇవన్నీ కలుపుకునే విధానం మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరానికైనా మీకు యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎంతగానో సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. దీనికి కనీసం ఒక 100 లైకులు వచ్చినా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతానండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇది కొన్ని పేరెంటాలకి ఇవ్వాల్సిన కోసము అక్కడ పెట్టుకోవాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నా. ఈ లోపుగా మా బంగారు తల్లిని కూడా రెడీ చేసేసాను, మా పెద్ద పాప అనమాట. మా పెద్ద పాప పుట్టిన కాడి నుంచి క్రమం తప్పకుండా ఇలా భోగి పళ్ళు అయితే పోస్తూ ఉన్నాము. ఈసారి మా చిన్ని పాపకు కూడా పోస్తున్నాం. కానీ చాలా సింపుల్గా అయితే చేస్తాను ఈ సంవత్సరం, పెద్ద హడావిడి లేకుండా. ఎందుకు అంటే ఆ ముందు రోజు పళ్ళన్నీ ఎక్కువ పెట్టుకుని ఒంటికి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అందుకనేసి ఇంక పెద్ద అంతా అరేంజ్ చేసుకోలేకపోయాను. అసలు పోయగలనా లేదా అని కూడా అనుకున్నాను. ఇంకా మా వారైతే కొంచెం సపోర్ట్ ఇచ్చేటప్పటికి అలాగైతే కానిచ్చేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నార్మల్గా చేసుకుందాం, ఈ సంవత్సరం అయితే ఏదో మామ అనిపించాను అనమాట. ఇదిగోండి ఇందాకడ గోరింటాకు పెట్టాను. ఇంకా ఆ గోరింటాకు మీకు చూపిస్తుంది. పండిందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ అంటుంది అది చిన్ని చిన్ని ముద్దు ముద్దు మాటలతో. నాకు వీలైతే ఇందులో పెడతాను, అది ఎలా పెట్టాలో నాకు రావట్లేదనమాట. ఇగోండి ఇప్పుడైతే స్వామివారికి దీపారాధన అయితే చేసేసుకుందాము. అలాగే ఇంకోటి ఏంటంటే మా పిల్లలు నేను కూడా మ్యాచింగ్ వేసుకున్నాం బట్టలు. గమనించారా? మీలో ఎంతమంది ఏదైనా ఇలాంటి చిన్ని పేరెంటాలు చేసినప్పుడు కూడా మ్యాచింగ్ వేయాలని ఎంతమంది అనుకుంటారో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట అలా మ్యాచింగ్ వేయటం అనేది. ఇంకా మా పిల్లలు పుట్టక ముందంతా మా ఆడబిడ్డ నేను వేసేవారు. ఇప్పుడైతే మా పిల్లలు నేను అయితే వేస్తున్నాం అనమాట. ఇంక స్వామివారి దగ్గర అయితే దీపారాధన చేసేసుకుంటున్నానండి. ఇంకా దీపారాధన చేసేసాక స్వామివారికి నైవేద్యం సమర్పించేసుకుని అలాగే హారతి ఇచ్చేసుకుని అలాగే ధూపం వేసేసుకుని మనం పూజ గదిలో పూజ కామన్, అలాగే ఇక్కడ కూడా స్వామివారి రూపాలు పెట్టుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాక పిల్లలకి భోగిపళ్ళు అన్నది పోయాలన్నమాట. అలా చేసినట్టయితే పిల్లలకి ఆయుష్ అన్నది బాగుంటుంది, అలాగే బాల అరిష్టాలు ఉండవు అనేసి పెద్దలు చెప్తారనమాట. ఈ భోగిపళ్ళు పోయటం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో పిల్లలకి సోషలిజం అనేది వస్తుంది. పెద్దలు పూర్వీకులు చెప్పింది ఓకే, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అయితే పిల్లలకి సోషలిజం అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేని కారణంగా పిల్లలు గౌక్మని ఎవరికైనా ఇవ్వాలి అన్నా ఎత్తుకోవాలి అన్నా వెళ్ళట్లేదు. నలుగురిలో కలవటం అనేది నేర్పాలి, అది చాలా అవసరం అనమాట. ఇంకా అందుకనేసి
ఇలాంటి వేడుకలు మనం ఖచ్చితంగా పిల్లలకి అన్నది చేయాలి. అలాగే ఫస్ట్గా తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని 3 మార్లు ఇలాగా అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటారు కదా, ఆ విధంగా మనం అటు ఇటుగా అయితే తిప్పి వాళ్ళకి 3 సార్లు దృష్టి అన్నది తీసేసి మనం భోగిపళ్ళు వాళ్ళ నెత్తి మీద పోయాలి అనమాట. ఏంటి సర్ప్రైజ్ అని అనుకుంటున్నారా? నేను కనిపిస్తూ వీడియో చేస్తున్నానండి. మీకు ఇది సర్ప్రైజ్ అనే నేను అనుకుంటున్నాను అనమాట. నాకు ఒక 4-3 కామెంట్స్ వచ్చినాయి, కనపడి చేయొచ్చుగా అనేసి. కానీ కనబడితే ఎలా రియాక్ట్ అవుతారో ఏమంటారో అన్న చిన్న బెరుకుతో అయితే ఇప్పుడు దాకా నేను కనపడకుండా వీడియోలు చేశానమాట. ఫస్ట్ టైం నేను ధైర్యం చేసి ఈ వీడియో నుంచి కనిపిస్తూ మీకు వీడియోని పోస్ట్ చేయాలి అనుకుంటున్నా. ఎందుకంటే మనం కనిపిస్తూ చేస్తే వెళ్తాయి అన్నట్టుగా అంటున్నారు అందరూను, వీడియోస్ వెళ్ళట్లేదు కాబట్టి. కానీ ఎలా ఉంటుందో ఫస్ట్ ఈ వీడియోని అయితే ట్రయల్ వేస్తున్నాను. ఎవరైనా ప్లీజ్ మీరు ఎలా ఉన్నాయి, ఇలా చేయమంటారా వద్దంటారా అన్న సజెషన్ కూడా ఇవ్వండి ప్లీజ్. ఇంక ఇలాగ అయితే పేరెంటాలు అందరూ వచ్చేసి పిల్లలకి బొట్టు పెట్టేసి గంధం పెట్టేసి అయితే ఈ విధంగా వేస్తున్నారనమాట. 3 మార్లు తిప్పేసి. కానీ మా చిన్ని పాప పెద్ద పాప ఎంత ఇగోని మా పెద్ద పాప అయితే ఇలా మీద వేసేసుకుంది. చిన్ని పాప అయితే ఇంకా అసలు నా ఒళ్ళో కూర్చోట్లేదు, నుంచిని పోయింది దా 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 అంటా ఉందనమాట. అదైతే చిన్ని పాప భలే ఎక్సైట్ అయిపోయింది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇంకా పోయి అన్నట్టు అడుగుతుంది. ఇంక ఎన్ని కలిపినా సరే వీళ్ళు చక్కగా కూర్చొని పోయించేసుకుంటాయేటట్టున్నారు. పిల్లలు ఎవరైనా సరే ఇలాగైతే కొంచెం చిరాకు పడిపోయి ఏడ్చేస్తారనమాట. ఇంక అసలు వీళ్ళకి ఏడుపు కాదు కదా, ఏమీ లేదు, చక్కగా పోయించుకుని చక్కగా ఆడుతున్నారు. ఇంకా ముత్తైదువులందరూ పోసాక పిల్లలతో కూడా పోయించేసామండి. ఇంకా చిన్నపిల్లలు అయితే ఎవరు రాలేదు, కొంచెం అందరూ ఎదిగిన పిల్లలు వచ్చారు. చిన్నపిల్లలు వస్తే కనుక ఖచ్చితంగా కూర్చోబెట్టి అయితే పోయించేదాన్ని. ఇంక వీళ్ళైతే కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి ఇంక పోపించలేదన్నమాట భోగిపళ్ళు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చిన్న పిల్లలు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళకి కూడా భోగిపళ్ళు అయితే పోసామన్నమాట. మన పిల్లలతో పాటు ఎవరైనా బయట నుంచి పేరెంటాలకి చిన్న పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా భోగిపళ్ళు పోయొచ్చు, ఏం తప్పు కాదనమాట. చాలామందికి సందేహం ఉంటుంది, మన పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాం కదా, వేరే వాళ్ళ పిల్లలకి కూడా కూర్చోబెట్టి భోగిపళ్ళు పోయకూడదా అన్న చిన్న సందేహం ఉంటుంది. ఏం పర్లేదు, చక్కగా పోయచ్చు అనమాట. ఇంకా భోగిపళ్ళు పోయటం అయితే అయిపోయిందండి. ఇంకా చిన్నగా ఇంకా మా పాప చేత పిల్లలకైతే ఫస్ట్ బిస్కెట్లు ఇప్పించేసాను. ఇంకా ఆ తర్వాత పేరెంటాలకి కొంచెం మా పాపతోటి తాంబూలాలు అయితే ఇప్పించేసాను అనమాట. ఇంకా ఇదనమాట మా భోగిపళ్ళ వీడియో అనమాట. మీలో ఎంతమందికి భోగిపళ్ళకి ఏమేమి పోయాలి, ఎలా పోయాలి, అలాగే నేను పోసే విధానం కూడా కరెక్టా రాంగా అన్నది కూడా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నా, అలాగే ఎంతో కొంత పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అమ్మా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయండి, మీ లైక్ కూడా నాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివ్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ఆల్ వీడియోస్ని విజిట్ చేయండి. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. అప్పటిదాకా మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్లీజ్ చూడండి.